ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేశారు. హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా on their emphatic victory over Pakistan and for lifting the Asia Cup. Your determination, teamwork and spirit have made the nation proud. A glorious moment of Indian cricket అని చెప్పి ఆయన కూడా ట్వీట్ చేశారు. సో నిజంగా భారతీయ ఆటగాళ్ళకి అద్భుతమైనటువంటి సెలబ్రేషన్స్ జరిగాయి. చాలా ప్రముఖుల నుంచి కంగ్రాచులేషన్స్ వస్తున్నాయి. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ RTV2 కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా. యు ఆర్ లైక్ మీరు ఒక సింహంలా గర్జించారు. అక్కడ తిలక్ వర్మ తెలుగువాడు సింహంలా వేటాడి వేటాడి పాకిస్తాన్పై పంజా విసిరి నేలకు చార్చి ఆ పిచ్చి కుక్కల్ని తరిమి 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 కొట్టాడని చెప్పాలి తిలక్ వర్మ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి ఇండియన్. సో భారతీయ ఆటగాడు మన తెలుగు తేజం తిలక్ వర్మ యొక్క పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో కొన్ని కామెంట్స్ వచ్చాయి, ఆ కామెంట్స్ చదివినిపిస్తాను ఒకసారి మీకు. నేను ఇక్కడ జవాడి శంకర్ జై హింద్ అని కామెంట్ చేశారు. రైన్ డ్రాప్ సూర్యకుమార్ యాదవ్ ఫైర్ అని కామెంట్ చేశారు. తర్వాత హరీష్ రాయల్ జై కిసాన్, జై జవాన్, జై భారత్, జై హింద్, జై శ్రీరామ్ అని కామెంట్ చేశారు. అఖండ భారతానికి తిలకం దిద్దిన తిలక్ వర్మకి కోటి కోటి వందనాలని చెప్పి హరీష్ రాయల్ కామెంట్ చేశారు. తర్వాత అక్షయ్ అన్నా మాకు తెలీదు పాకిస్తాన్ చేతుల మీదుగా అని చెప్పి అని అక్షయ్ కామెంట్ చేశారు. సో రామ్మూర్తి మునెప్ప జై హింద్ జై జవాన్ కామెంట్ చేశారు. వేణుగోపాల్ గ్రేట్ అని కామెంట్ చేశారు. మొహసిన్ నక్వీ చేతుల మీదుగా ఆ కప్పు తీసుకోవడం ఇష్టం లేకనే ఆ ట్రోఫీ నిరాకరించారు భారత ఆటగాళ్ళు. ఒకసారి కేటీఆర్ ట్వీట్ చేశారు, ఆయన ట్వీట్ కూడా చూద్దాం. సో ప్రస్తుతానికి కేటీఆర్ ట్వీట్ ఇది. ఫ్రమ్ 20/3 టు ఏ నెయిల్ బిట్టింగ్ బట్ మ్యాచ్ విన్నింగ్ ఫైనల్స్ టీమ్ ఇండియా ఏషియా కప్ 2025 campaign has been phenomenal. Beating Pakistan twice in a row in the same tournament is truly exceptional. Heartiest congratulations to the men in blue. Tilak, so proud of you అని చెప్పి తెలుగు ఆటగాడిని మెన్షన్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తున్న విజువల్ చూడండి, ఆ ఫోటోలో కనిపించే తిలక్ వర్మనే. సో మరోవైపు సూర్యకుమార్ యాదవ్ కూడా ఆయనకి ఒకరినొకరు సల్యూట్ చేసుకుంటున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కూడా సల్యూట్ చేసుకుంటున్నారు. ఇక తెలంగాణ CMO అఫీషియల్ ట్విట్టర్ పేజ్ నుంచి కూడా ఒక కంగ్రాచులేటింగ్ మెసేజ్ వచ్చింది. ఆసియా కప్ విజేతగా నిలిచి భారత క్రికెట్ జట్టుకి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అనుముల గారు అభినందనలు తెలిపారు. పాకిస్తాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ రేపిందన్నారు. టీమిండియా ఈ అద్భుత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్లో మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు గౌరవాన్ని తీసుకొచ్చారని ప్రశంసించారని చెప్పి తిలక్ వర్మని BC అని మెన్షన్ చేస్తూ ఆ తెలంగాణ CMO నుంచి కూడా అఫీషియల్గా ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి అఫీషియల్ మెసేజ్ వచ్చింది. ఇక నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. వాట్ ఏ మ్యాచ్, kudos to Team India for snatching victory from the jaws of defeat. Tilak, you are a hero of delivering a memorable win against our arch rivals. So I am Kuldeep 18 అంటే కుల్దీప్ ను కూడా మెన్షన్ చేస్తూ you deserve all the praise coming your way for completely turning the match అని చెప్పి ఆయన బౌలింగ్ పర్ఫార్మెన్స్ లో కుల్దీప్ గారు అద్భుతం 4 వికెట్లు తీసి పాకిస్తాన్ని ఒక రకంగా ప్యాంట్ తడిపించి అక్కడ గ్రౌండ్ నుంచి పంపించేశాడు. ప్యాంట్ తడిచిపోయాయి ఒక్కొక్కడికి. సో ముందుగా కొంత మ్యాచ్ 9 overs వరకు కూడా కొంత ఉత్కంఠభరితంగా కొనసాగింది. అందరూ కూడా మ్యాచ్ చూసే ఉంటారు. సో నేను చూశాను కాబట్టి నా వ్యూస్ని మీరు షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఎప్పుడైతే ఆల్మోస్ట్ 9th over వరకు కూడా ఉత్కంఠభరితంగా ఫర్హాన్ ఆ దుర్మార్గుడు యొక్క మ్యాచ్ చూసిన తర్వాత ఏంటి బౌలర్లు కట్టడి చేయలేకపోతున్నారా, వాడు ఫామ్లో ఉన్నాడా, ఏంటి 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 అని చెప్పి కూడా చాలా కొంత ఇబ్బంది పడుతూ భారత్తోనే మ్యాచ్ చూశాను. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఫస్ట్ 5 overs-లోనే 2 వికెట్లు తీస్తారేమో, మెయిన్ వికెట్స్ కొల్లగొడతారేమో అని చెప్పి అనుకున్నాను. బట్ అది కుదరలేదు. 9th over వరకు కూడా అద్భుతంగా ఫర్హాన్ రాణించగలిగాడు. 9th overలో 4th బాల్ అది అటు వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో తిలక్ వర్మ క్యాచ్ పట్టాడు. ఫర్హాన్ కుప్పగూలిపోయాడు, ప్యాంట్ తడిపేసుకొని అటు రూమ్ వైపుగా పవిలియన్ వైపుగా వెళ్ళగలిగాడు. తర్వాత మ్యాచెస్లో కూడా అలా సాగుతూనే ఉంది. అలా సాగుతున్న తరుణంలోనే మరోసారి కుల్దీప్ యాదవ్ మళ్ళీ బౌలింగ్ వేశాడు. దాంట్లో అయూబ్ క్యాచ్ని బూమ్రా తీసుకున్నాడు కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో కూడా. అప్పుడు కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంది. ఇక అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆల్ అవుట్ ఇంకా 5 balls ఉండగానే మిగిలి ఉండగానే
అంతా ఆల్అవుట్ అయిపోయారు. 146 టార్గెట్. ఏంటి, ఎలా ఆడతాం, ఎలా ఉంటుంది, చాలా ఎగ్జైట్మెంట్. సో ఈ ఎగ్జైట్మెంట్లో ముందుగా మన ఆటగాళ్ళు రంగంలోకి దిగి వీళ్ళంతా కూడా ఇన్నింగ్స్ స్టార్ట్ చేయగానే అభిషేక్ శర్మ కుప్పకూలిపోయాడు. సో అభిషేక్ శర్మ, శుభ్మాన్ గిల్ ఇద్దరు కూడా కుప్పకూలిపోయారు. అసలు ఏం అర్థం కావడం లేదు. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్లోనే అభిషేక్ శర్మ అటు రౌఫ్ గాడ్ క్యాచ్ పట్టాడు. సో అష్రఫ్ గాడ్ బౌలింగ్లో. సో